ఏపీ టెట్ కి సంబంధించి సోషల్ సౌర కుటుంబం నుండి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. ఫస్ట్ వన్, క్రింది వాటిలో స్వయం ప్రకాశాలు ఏ నక్షత్రాలు, బి గ్రహాలు, సి ఉపగ్రహాలు, డి నక్షత్రాలు గ్రహాలు. ఆన్సర్ వచ్చేసి రెడ్ మార్క్ తో ఉంటుందండి. ఏ నక్షత్రాలు. సెకండ్ వన్, సూర్యుని ఉపరితలంపై ఉండే ఉష్ణోగ్రత ఏ 10.00, బి 8000, సి 6000, డి 4000. ఆన్సర్ is సి 6000. థర్డ్ వన్, సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏ గురుడు, బి అంగారకుడు, సి భూమి, డి బుధుడు. ఆన్సర్ is డి బుధుడు. నెప్ట్యూస్ అనగా ఏ వరుణుడు, బి అంగారకుడు, సి యముడు. ఆన్సర్ is డి ఇంద్రుడు. సూర్యుని నుండి భూమి దూరంలో ఎన్నవది? ఫస్ట్ వన్, ఏ ఫస్ట్ది, బి సెకండ్ది, సి మూడవది, డి నాలుగవది. ఆన్సర్ is సి మూడవది. సిక్స్త్ క్వశ్చన్, సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం. సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఏ 2 నిమిషాలు, బి 5 నిమిషాలు, సి 8 నిమిషాలు, డి 10 నిమిషాలు. ఆన్సర్ సి 8 నిమిషాలు. ఉపగ్రహం లేని గ్రహం ఏ గురుడు, బి శుక్రుడు, సి వరుణుడు, డి ఇంద్రుడు. ఆన్సర్ is బి శుక్రుడు. చాలా ఎక్కువ ఉపగ్రహాలున్న గ్రహం ఏ శని, బి బృహస్పతి, సి వరుణుడు, డి ఇంద్రుడు. ఏ శని. క్రింది వాటిలో బాహ్య గ్రహం ఏ భూమి, బి శుక్రుడు, సి కుజుడు, డి గురుడు. డి ఆన్సర్ గురుడు. 10 బిట్టు. అతిపెద్ద గ్రహం ఏ భూమి, బి గురుడు, సి శని, డి ప్లూటో. ఆన్సర్ is బి గురుడు. గ్రహాల పరిమాణంలో 5వది ఏ భూమి, బి బృహస్పతి, సి అంగారకుడు, డి నెప్ట్యూన్. ఆన్సర్ is ఏ భూమి. 12th బిట్, సూర్యునిలో నిరంతరం ఉష్ణం జనించడానికి ఉండే కారణం ఏ సౌర వికిరణం, బి సూర్యపుటం, సి అణుసంఘటనం, డి భూ వికిరణం. ఆన్సర్ is సి అణుసంఘటనం. 13th బిట్, భూమి ఆల్బిడో ఎంత? ఏ 100%, బి 50%, సి 30%, డి 15%. ఆన్సర్ is సి 30%. 14th బిట్, భూమి వైపు నిరంతరం ప్రసరించే సూర్యశక్తిని ఏమంటారు? ఏ సూర్యపుటం, బి సూర్య వికిరణం, సి ఆల్బిడో, డి భూ వికిరణం. ఆన్సర్ is ఏ సూర్యపుటం. 15th క్వశ్చన్, ఆల్బిడో అంటే ఏ సూర్యుని శక్తిలో భూమిని చేరుతున్న శక్తి శాతం, బి భూ వికిరణ శక్తిలో భూమి గ్రహిస్తున్న శక్తి శాతం, సి సూర్య వికిరణ శక్తిలో పరావర్తనం చేయబడుతున్న శక్తి శాతం, డి భూమిని గ్రహిస్తున్న శక్తిలో పరావర్తనం చేయబడుతున్న శక్తి శాతం. ఆన్సర్ is డి భూమిని గ్రహిస్తున్న శక్తిలో పరావర్తనం చేయబడుతున్న శక్తి శాతం. పగటి ప్రమాణం భూమధ్య రేఖ నుండి దూరంగా వెళ్లే కొలది ఏ పెరుగుతుంది, బి తగ్గుతుంది, సి మార్పు ఉండదు, డి పెరగవచ్చును లేదా తగ్గవచ్చును. ఆన్సర్ is ఏ పెరుగుతుంది.
వేసవి కాలంలో భూమధ్య రేఖ వద్ద పగటి ప్రమాణం ఏ 6 గంటలు, బి 12 గంటలు, సి 18 గంటలు, డి 24 గంటలు. ఆన్సర్ ఇస్ బి 12 గంటలు. 18. సూర్యునికి భూమికి మధ్య దూరం ఏ రోజున ఎక్కువగా ఉంటుంది? ఏ మార్చి 21, బి జూన్ 21, సి జనవరి 3, డి జూలై 4. ఆన్సర్ ఇస్ డి జూలై 4. పరిహేళి సమయంలో భూమి నుండి సూర్యుని దూరం ఏ 145 మీటర్ కిమీ దూరం, బి 147 మిలియన్ కిమీటరు, సి 149 మిలియన్ కిలోమీటరు, డి 152 మిలియన్ కిలోమీటరు. ఆన్సర్ ఇస్ బి 147 మిలియన్ కిలోమీటర్. వాతావరణం క్రింది పొరలు దేని ద్వారా వేడెక్కుతాయి? ఏ భూ వికిరణం, బి సూర్యుని వికిరణం, సి సూర్యపుటం, డి భూపటలం. ఆన్సర్ ఇస్ ఏ భూ వికిరణం. భూమి ఉపరితలం సరాసరి ఉష్ణోగ్రత ఏ 6 degrees Celsius, బి 10 degrees Celsius, సి 13 degrees Celsius, డి 18 degrees Celsius. ఆన్సర్ ఇస్ సి 13 degrees Celsius. క్రింది వాటిలో ఉష్ణభవనం ఏ పాస్, బి బోరా, సి మిస్ట్రాల్, డి బ్లీజార్డ్. ఆన్సర్ ఇస్ ఏ పాస్. ప్రతి 1000 మీటర్ల ఎత్తునకు పోయే కొలది ఉష్ణోగ్రతలోని మార్పు ఏ 6 degrees Celsius పెరుగుతుంది, బి 6 degrees Celsius తగ్గుతుంది, సి 8 degrees Celsius పెరుగుతుంది, డి 8 degrees Celsius తగ్గుతుంది. ఆన్సర్ ఇస్ బి 6 degrees Celsius తగ్గుతుంది. ఉష్ణమునకు మూలాధారం ఏ సూర్యుడు, బి నక్షత్రాలు, సి గ్రహాలు, డి వాయువు మిశ్రమం. ఆన్సర్ ఇస్ ఏ సూర్యుడు. ఎంత ఎత్తుకు వెళితే 1 degree Celsius ఉష్ణోగ్రత తగ్గుతుంది? ఏ 1000 మీటర్లు, బి 600 మీటర్లు, సి 385 మీటర్లు, డి 160 మీటర్లు. ఆన్సర్ ఇస్ డి 165 మీటర్లు. చల్లని వాతావరణం ఉండే పట్టణం ఏ హైదరాబాద్, బి గుంటూరు, సి విశాఖపట్నం, డి తిరుపతి. ఆన్సర్ ఇస్ సి విశాఖపట్నం. 27 క్వశ్చన్. సూర్యకిరణ వ్యాపనం అనగా ఏ నక్షత్రాల నుండి గ్రహాలు గ్రహించు ఉష్ణం, బి సూర్యుని నుండి భూమి గ్రహించు ఉష్ణం, సి వాతావరణం నుండి భూమి గ్రహించు ఉష్ణం, డి సూర్యుని నుండి వాతావరణం గ్రహించు ఉష్ణం. ఆన్సర్ ఇస్ సూర్యుని నుండి భూమి గ్రహించు ఉష్ణం. ఇది తప్ప. క్రింది వాటిలో 0 degrees అక్షాంశం ఏ గ్రీనిష్ రేఖ, బి భూమధ్య రేఖ, సి మకర రేఖ, డి రేఖాంశం. ఆన్సర్ ఇస్ బి భూమధ్య రేఖ. 23 1/2 ఉత్తర అక్షాంశ రేఖ ఏ భూమధ్య రేఖ, బి గ్రీనిష్ రేఖ, సి కర్కాటక రేఖ, డి మకర రేఖ. ఆన్సర్ ఇస్ సి కర్కాటక రేఖ. 30 బిట్. అక్షాంశాలు అనగా ఏ వృత్తాలు, బి సమాంతర రేఖలు, సి ఊహారేఖలు, డి పైవన్నీ. ఆన్సర్ ఇస్ డి పైవన్నీ. 0 degrees రేఖాంశం అనగా ఏ భూమధ్య రేఖ, సి గ్రీనిష్ రేఖ, సి మధ్యాహ్న రేఖ, డి పైవన్నీ. ఆన్సర్ ఇస్ గ్రీనిష్ రేఖ. ప్రధాన రేఖాంశం అనగా ఏ మకర రేఖ, బి కర్కాటక రేఖ, సి భూమధ్య రేఖ, డి గ్రీనిష్ రేఖ. ఆన్సర్ ఇస్ డి గ్రీనిష్ రేఖ. రేఖాంశాలు అనగా అర్ధవృత్తాలు, బి మధ్యాహ్న రేఖ, సి ఊహారేఖ, డి పైవన్నీ. ఆన్సర్ ఇస్ డి పైవన్నీ.
భూమి తన చుట్టూ తాను 1 డిగ్రీ దూరం తిరగడానికి పట్టే కాలం ఏ 1 నిమిషం, బి 2 నిమిషాలు, సి 3 నిమిషాలు, డి 4 నిమిషాలు. ఆన్సర్ ఇస్ డి 4 నిమిషాలు. క్రింది వాటిలో సరికానిది. ఏ సూర్యగ్రహణం, సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు రావడం. బి చంద్రగ్రహణం, సూర్యునికి చంద్రునికి మధ్య భూమి రావడం. సి అన్ని పౌర్ణమి రోజులలో చంద్రగ్రహణం ఏర్పడును. డి అన్ని అమావాస్య రోజుల్లో సూర్యగ్రహణం ఏర్పడును. ఆన్సర్ ఇస్ సి అన్ని పౌర్ణమి రోజులలో చంద్రగ్రహణం ఏర్పడును. ప్లీజ్ like and share, subscribe to my channel.